నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్‌లో కొనసాగుతూనే ఉంటాయి. చాలా అంటే చాలా విశిష్టమైనటువంటి వ్యక్తులు మనకి కలుస్తూ ఉంటారు. వాళ్ళతో ముచ్చటించినప్పుడు చాలా ఆనందంగా, మనసుకి చాలా ఆహ్లాదంగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి వారిలోనే ప్రముఖులు అని చెప్పొచ్చు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ నూరి నారాయణమూర్తి గారు ఈరోజు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు. పండగల విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ శ్రావణ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగల గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దాంతో పాటుగా ధర్మ సందేహాల రూపంలో కొన్ని ధర్మ సందేహాల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక నుంచి మాక్సిమం గురువుగారు అందుబాటులో ఉన్నప్పుడల్లా ఖచ్చితంగా ప్రోగ్రామ్ చేసే ప్రయత్నం చేస్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. డౌట్స్ ఏమన్నా ఉన్నా, మీరు ఇంకేమైనా తెలుసుకోవాలి అనుకున్న కుతూహలం మీకున్నా ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. ఎలాంటి ధర్మ సందేహానికైనా ఖచ్చితంగా ఈ వేదిక మీద నివృత్తి లభిస్తుంది. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మ. గురువుగారు, దత్తాత్రేయుడి ఫోటో ఏదైతే ఉందో అది ఇంట్లో పెట్టుకోవచ్చా? పూజ గదిలో పెట్టుకోవడం కానీ, కొంతమంది ఫోటోస్ హాల్‌లో కూడా పెట్టుకుంటూ ఉంటారు. అసలు ఇంట్లో పెట్టుకోవచ్చా? లేదా పూజ గదిలో పెట్టుకోవాలా? అసలు పెట్టుకోకూడదా? పెట్టుకుంటే ఏదైనా అరిష్టమా? చెప్పండి. దత్తాత్రేయ స్వామి వారి యొక్క దివ్య అవతారం రోజూ నమస్కారం చేస్తే జ్ఞానం కలుగుతుంది. హ్మ్. ఆయన ఒక అవధూత. హ్మ్. అసలు దత్తాత్రేయ స్వామి వారి అన్ని సకల దేవతల యొక్క దివ్య స్వరూపమే దత్తాత్రేయ స్వామి. హ్మ్. అది చక్కగా పూజా గదిలో పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకొని నమస్కారం చేసుకోవచ్చు రోజు. హ్మ్. దేనికని అంటే ఆ దత్తాత్రేయ స్వామి బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం. హ్మ్. కొందరు శైవులని కొందరు రకరకాలుగా అంటారు కదా, హ్మ్. వైష్ణవులు అందరూ కూడా దత్తాత్రేయ స్వామి వారిని తలచచ్చు. హ్మ్. దత్తాత్రేయ స్వామి వారిలో ఇంకొక విశేషం ఏమిటి అంటే సంకల్పమాత్ర దత్తా 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 అని ఒక్కసారి మనస్సులో తలుచుకుంటే చాలట హ్మ్. ఆయన వరాలు ఇచ్చేటువంటి స్వామి. హ్మ్. 3 మూర్తులతో ఉన్నటువంటి స్వామి. హ్మ్. ఆయన్ని ఆరాధించడం వల్ల అనేకమైనటువంటి పుణ్యం కలుగుతాయి. హ్మ్. ఆయన కావాలి అని భూమి మీద హ్మ్. అవతరించాడు మహానుభావుడు. హ్మ్. ఒకాయన ఇలా కావాలి అని, నేను నీ జన్మించాలి, నీ చేత జోలపాటలు పాడించుకోవాలి అని చెప్పినటువంటి అవతారాలు రెండే. హ్మ్. ఒకటి దత్తాత్రేయ స్వామి, ఒకడు వామనుడు. హ్మ్. అనసూయాదేవిని ఒక మహాతల్లి ఉంది. హ్మ్. ఆమె చాలా గొప్పది. హ్మ్. పతివ్రత అనగానే ఆమె పేరు చెబుతారు. హ్మ్. స్త్రీ జాతి మొత్తానికి ఆదర్శవంతురాలు ఆమె. హ్మ్. పార్వతీదేవి ఏదైనా పేరంటం ఉత్సవం చేసుకుంటే ప్రథమ ముత్తైదు ఈమె, అంత గౌరవం. హ్మ్. ఈమెను చూసి ఆశీర్వచనం పొందాలని దేవతలు వరుసగా ఉన్నా ఆమె దర్శనం ఇవ్వదు. ఆర్భాటాలు లేవు. హ్మ్. నేను గొప్పదాన్నవ్వాలనుకోదు. ఎప్పుడు కూడా పతి సేవయే. అత్రి అని పేరు కలిగినటువంటి మహర్షి. హ్మ్. భర్త యొక్క సేవ చేసినటువంటి వ్యక్తికి అనేకమైనటువంటి శక్తులు కలుగుతాయని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. హ్మ్. అందుకనే ఆమె పతివ్రత. హ్మ్. అనేక పరీక్షల్లో నెగ్గింది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వచ్చారు, హ్మ్. పసిపాపలను చేసింది. హ్మ్. ఊయలల ఊపి జోలపాటలు పాడినటువంటిది. గర్భము దాల్చినది లేదు. హ్మ్. బారసాలలు నడికట్లు లేవు. హ్మ్. చూసారా, ఒక అబ్బాయి పుడితేనే ఈ కష్టాలన్నీ మర్చిపోతుంది తల్లి. హ్మ్. ప్రసవ వేదన మర్చిపోతుంది. హ్మ్. ఎన్ని బాధలు పడిందో, ఎన్ని నెప్పులు పడిందో ఆ బిడ్డని కనడానికి. హ్మ్. ఆ భగవంతుణ్ణి ఎన్ని ప్రార్థనలు చేసిందో, ఎన్ని ప్రదక్షిణాలు చేసిందో, ఎన్నిసార్లు స్తోత్రాలు చేసిందో. ఆ బిడ్డను చూడగానే అవన్నీ మర్చిపోతుంది. మర్చిపోతుంది. అవును. ఎంతటి గొప్ప విశేషం. మరి ఒక అబ్బాయిని కంటేనే ఈ తల్లికి ఇంత ఆనందమే. హ్మ్. వీడు బుర్ర పగలగొడతాడో మంచివాడవుతాడో తెలియదు. హ్మ్. హ్మ్. అబ్బాయిని చూసుకుంటేనే ఇంత పుణ్యమే. హ్మ్. ఇక ముగ్గురు మూర్తులను ఊయల వేసి ఊపింది అంటే జననాంతర సంహృద అని ఆమె యొక్క జన్మ యొక్క గొప్పతనం అది. హ్మ్. అలాంటి వాడు అమ్మతో హ్మ్. అన్నాడాయన, హ్మ్. నేను వెళతాను అంటే ఎలా నిన్ను పంపించేది అన్నప్పుడు హ్మ్. ముగ్గురు మూర్తులతో దత్త అత్రేయుడు హ్మ్. ఆ దత్తత చేయబడ్డాడు. అనంతమైనటువంటి శక్తిని దత్తత చేయబడడం. హ్మ్. అందుచేతనే ఆయన చేతిలో డమరకం ఉంటుంది. అలాగే హ్మ్. రకరకాలైనటువంటి ఆయుధాలతో ప్రకాశిస్తాడు మహానుభావుడు. హ్మ్. ఆయన చుట్టూతా కుక్కలు కూడా ఉంటాయి, 4 వేదాలు అని. హ్మ్. అవధూత స్వామివారుగా
కార్తవీర్యార్జునుడికి, అలర్కునికి మొదలైనటువంటి మహనీయులందరికీ కూడా ఉమ్, మహానుభావుడు జ్ఞానోపదేశం చేసినటువంటి ఆ మహానుభావుని యొక్క దివ్యమైనటువంటి పటాన్ని గనక ఇంట్లో ఉంచుకొని ఆరాధించినట్లయితే దత్తం భజే, ఏమక్కర్లేదు. ఉమ్, దత్తం భజే గురు దత్తం భజే, ఉమ్. అత్రి అనసూయ పుత్రం భజే, దత్తం భజే. అయితే గురుగారు ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే కొంతమంది దత్తాత్రేయుని పేరు పెట్టుకుంటూ ఉంటారు. అది కూడా మంచిదే అంటారా? మంచిది, చాలా ఓకే. మంచిది. పేరు పెట్టుకోవచ్చు. దత్తాత్రేయ స్వామి వారి పేరు పెట్టుకోవచ్చు. ఉమ్, దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేయవచ్చు. ఉమ్. అంటే అఖండమైనటువంటి దత్తా దత్తా అని పిలుస్తారు కదా, అలా దత్తా మంచిది. ఉమ్, అఖండమైనటువంటి జ్ఞానసిద్ధి కలుగుతుంది దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహం వలన. ఉమ్, బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. మామూలు జ్ఞానం కాదు, ఉమ్, మామూలు లౌకిక విద్యలే కాదు, పారలౌకికమైనటువంటి ప్రధానమైనది ఏంటి? ఆత్మజ్ఞానం. ఉమ్, ఆత్మజ్ఞానమే బ్రహ్మజ్ఞానం. అలాంటి బ్రహ్మజ్ఞానం, పునరావృత్తి రహితమైనటువంటి బ్రహ్మపదం చేరడానికే కదా మానవ జన్మ ఉమ్, పరాకాష్ట. మానవ జన్మ యొక్క గొప్పతనం ఏమిటి? ఇప్పుడు ఐఏఎస్ చదివాం, ఐఏఎస్ చదివితే దాని యొక్క ఫలితం ఏమిటి అని అడుగుతాడు. ఉమ్, కలెక్టర్ అవ్వవచ్చో? ఉమ్, అమ్మో, అంత గొప్ప. ఉమ్, డాక్టర్ ఎంబీబీఎస్ ఎండి చదివితే ఏమిటి ఉపయోగము నాన్నా? ఉమ్, డాక్టర్ అవ్వచ్చు ఉమ్, అని ఎలా చెప్తామో, ఉమ్, అలాగే దత్తాత్రేయుని ఉపాసన వల్ల ఏ ఫలితం కలుగుతుంది? బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. ఉమ్. దత్తాత్రేయ పనిలో పని ఒక మాట చెప్పి ముగిస్తాను. చెప్పండి. దత్తాత్రేయ స్వామి గురు సంప్రదాయం అంటారు దాన్ని. ఉహు, ఆయన సద్గురువు. ఉమ్, గురువు అంటే మనలో ఉన్నటువంటి చెడు భావాన్ని తొలగించి జ్ఞానాన్ని అట్టిపెట్టేటువంటి వాడనమాట అర్థం. ఉమ్, దుష్టభావాలు ఉంటాయి కదా, ఉమ్, దుష్టభావాలు మనం పొమ్మనమంటే పోయి ఉమ్, అవి ఆయన యొక్క తలచటం వలన, ఆయన నామాన్ని గనక వింటే ఉమ్, భూత ప్రేత పిశాచ దుష్టభావాలన్నీ ఉమ్, తొలగించగలిగినటువంటి మహానుభావుడు ఉమ్, దత్తాత్రేయ స్వామి. ఉమ్, ఆయనకు 24 మంది గురువులని చెప్పాడు. ఉమ్, ఒక్క ఉదాహరణ చెప్తాను. ఉమ్, ఈ లోకమే నా గురువు అన్నాడు ఆయన. ఉమ్, భూమి నాకు గురువు. కొందరు అంటారు భూమి ఏం గురువు, భూమి ఏం గురువు అంటే, ఉమ్, భూమి నుండి ఓర్పు నేర్చుకున్నాను అన్నాడు. ఉమ్, నీరు నా గురువు అన్నాడు ఆయన. ఉమ్, నీరేం గురువు అంటే, నీరేమైనా వచ్చి చదువుతుందా? అది కాదు. ఉమ్, అట్లా ఉంటే అది లౌకికం, వాళ్ళకేం తెలుసు. ఉమ్, నీటిలో చల్లదనం ఉన్నది, ఉమ్, నీటిలో నిర్మలత్వం ఉన్నది, ఉమ్, అది హృదయాన ఏర్పరచుకోవాలి. ఉమ్, అగ్ని నా గురువు అన్నాడు. ఉమ్, అగ్ని ఏం గురువు? నీకు ఏమైనా చెప్పిందా? బోధ చేసిందా? ఈ పిచ్చరుపులరిస్తే తెలియదు. ఉమ్, శుద్ధి, ఏ వస్తువునైనా శుద్ధి చేస్తుంది అగ్ని. ఉమ్, ఏ మాట విన్నా శుద్ధి అవ్వాలి మన హృదయానికి తగలగానే. ఉమ్, అది అగ్ని లక్షణం. ఇంకొకటి చాలా చిన్నదే, లకుముకి పిట్ట నా గురువు అన్నాడు ఆయన. ఉమ్, అదేంటంటే పిట్టల గురువా, ఉమ్, పిట్టల గురువా? కొందరు అంటుండి ఉంటారులే, నక్కల గురువా, గజేంద్రుడు పద్యాలు చదివాడా, ఇప్పుడు చదవమను అంటే కుదరదు. దానిలో ఉన్నటువంటి పరమార్థాన్ని గ్రహించడమే జ్ఞానం. ఉమ్, అది తెలియనప్పుడు ఇంకా జ్ఞానమే ఉంది. ఉమ్, ఆత్మలను కదిలించేదే అసలైన భాష. ఉమ్, ఆత్మలను కదిలించేదే అసలైన భాష. అది తెలియకుంటే అంత కంఠశోష. నీలో ఒక ఒక పెద్దల దగ్గర విని ఇప్పుడు మేము వింటున్నాం టీవీలో, మీరు ఉమ్, నేను చెప్పేది ఒక్కటి కూడా మీ బుర్రకు ఎక్కలేదు అనుకోండి, మా ఉమ్, కంఠశోష తప్పితే ఏమీ లేదు. ఉమ్, లకుముకి పిట్ట, ఉమ్, లకుముకి పిట్ట ఏం చేసింది? ఒక మాంసం ముద్ద దొరికింది. ఉమ్, ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. దత్తాత్రేయ స్వామి వారిది వినండి. ఉమ్, ఎందుకని ఆయన ఆరాధించాలి, ఎందుకని గురువు? మాంసం ముద్ద తీసుకొని వెళుతుంటే దాని వెనకాల కొన్ని పక్షులు బండి కీర్ 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 అంటూ పరిగెత్తింది 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 పరిగెత్తింది. అమ్మో అమ్మో అమ్మో, ఇక పరిగెత్తలేక ఆయాసం వచ్చి రొప్పొచ్చి నోరు తెరిచింది. నన్ను చంపడానికి వస్తున్నాయి, నన్ను చంపడానికి వస్తున్నాయి, నన్ను చంపడానికి వస్తున్నాయి, నన్ను చంపడానికి వస్తున్నాయి. పరిగెత్తి పరిగెత్తి ఆయాసం నోరు తెరిచింది. ఉమ్, ఆ నోట్లోంచి మాంసం ముద్ద డబేలు కింద పడింది. అమ్మో, దానికోసం కూర్చుంటే నన్ను చంపేస్తాయని తప్పించుకోవాలి, మళ్ళీ పరిగెత్తి పరిగెత్తి అది వెళ్ళిపోతుంది. అది
ఉమ్, మాంసం ముద్ద కోసం ఆగలహ. ఉమ్, పోతే పోయింది. ఇంతలో అరుపులు లేవు. ఉమ్, కొంత దూరం పరిగెత్తింది, అరుపులు లేవు, కేకలు లేవు, అంటున్నాయి కదా. ఉమ్, ఏమిటి అరుపులు లేవని వెనక్కి తిరిగి చూసింది. ఉమ్, ఒక్కడి తన వెంట రావటల్లా. ఏమవుతున్నాయి అవన్నీ? అన్నీ కిందకి దిగి మాంసం ముద్ద కోసం కొట్టుకుంటున్నాయి. ఉమ్, ఓహ్ హో! ఉమ్, అప్పుడు లకుముక్కిట ఆలోచించింది, నా కోసం కాదు వీళ్ళందరూ, ఉమ్, నా నోట్లో ఉన్న మాంసం ముద్ద కోసం. ఉమ్, ఈ మాంసం ముద్ద వదిలించామనుకో నా జోలికి ఎవడు రాడు. అంతే కదండి. డబ్బులు డబ్బులు లేకపోతే ఎవడొస్తాడు? ఉమ్, తెప్పలుగా నీరు కలిగిన కప్పలు 10,000 జీరు గదరా సుమతి. నీ దగ్గర ఎప్పుడైతే అన్నీ ఉన్నాయో అందరూ మనవాళ్లే. అవును. కాబట్టి మానవుడు త్యాగం చేయాలి. ఉమ్, ఇవన్నీ నావి కాదని వదిలించుకున్నవాడే ఉమ్, ఆనందంగా జీవిస్తాడు. గాని అన్నీ నావి నెత్తినేసుకున్న వాడికి కష్టాలే. ఉమ్, తెలుసుకోండి. అలాంటి జ్ఞానబోధ చేసినటువంటి సద్గురువు యొక్క పటాలు చక్కగా ఉండాలి. పూజామందిరంలో ఉండాలి. రోజు ఉమ్. ధ్యానించాలి. దత్తాత్రేయ స్వామి వారి స్తోత్రాలు చేయాలి. మానవుడు బ్రహ్మజ్ఞాన తత్పరుడై సుఖ సంతోషములతో వర్ధిల్లాలి. ఉమ్. స్వస్తి. చాలా అంటే చాలా చక్కటి కథలతో చాలా చక్కగా వివరించారండి. ఇక దత్తాత్రేయుని ఇక నుంచి ఈ వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా దత్తాత్రేయుని నామం జపించటం కానివ్వండి, పూజించటం కానివ్వండి చేస్తారని అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ, గురువుగారిని కలవాలి అంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.